దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. సో మనకు చాలా క్లియర్గా మా ప్రతి మనోజ్ చెప్తున్నట్టుగా షేక్పేట్ డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైన దాంట్లో ఒక బూత్ ఓపెన్ చేస్తే 300 ఓట్లు కాంగ్రెస్కి వస్తే కేవలం 100 ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ వైపు పోలయ్యాయి. సో ఆ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఇంకో డివిజన్ దగ్గర ఇటువంటి సినారియోనే. సో మైనార్టీ ఓట్లు వన్ సైడ్గా ఉంటాయని ఆశించినటువంటి వారికి అటువంటి ఫలితమే కనిపించడం లేదు. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాను. 42 నవీన్ యాదవ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ 39, మాగంటి సునీత అండ్ బీజేపీ లంకల దీపక్ రెడ్డి 11. ఇది ఫైనల్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్. 42 పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెసే ముందంజలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ వైపే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటర్లు కూడా పట్టం కట్టారు. 42, 39 అండ్ 11 ఇది ఫైనల్ రిజల్ట్. సో షేక్పేట్ డివిజన్కి సంబంధించి కూడా బ్యాలెట్లు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కూడా మొదటి రౌండ్కి సంబంధించి పలు డివిజన్లు పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి రిజల్ట్ చూస్తే చాలా ఉత్కంఠభరితమైన రిజల్ట్ బయటపడుతూ ఉన్నాయి. సో దాంట్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా అర్థమవుతోంది. సో అనూప్ కూడా ఉన్నారు. అనూప్, ఇందాక మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా క్లియర్గా షేక్పేట్లో ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఈవీఎం ఓపెన్ చేస్తే 300 కాంగ్రెస్ అండ్ 100 బీఆర్ఎస్. ఇది డిఫరెన్స్ అక్కడ షేక్పేట్లో. సో చాలా క్లియర్, ఒక్క స్టేషన్లోనే 200 మార్జిన్. సో సింగిల్ బూత్ మనం కన్సిడర్ చేయలేం. కాకపోతే షేక్పేట్ యాజ్ అ హోల్ కూడా మనం 54% మనం కాంగ్రెస్కి ఇచ్చాం, 44 టీఆర్ఎస్కి ఇచ్చాం మనం. ఓకే. సో ఆ 10% డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ అన్ని ఒపీనియన్ పోల్స్ షేక్పేట్ బీఆర్ఎస్కి ఇచ్చారు. సో మనం షేక్పేట్ చాలా కాన్ఫిడెంట్గా కాంగ్రెస్కి ఇచ్చాం, ఎందుకంటే మనకు చాలా క్లియర్గా ఆ ప్యాటర్న్స్ కనిపించాయి మనకు. సో ఈరోజు కూడా ఫస్ట్ 2 రౌండ్స్ క్లియర్ ఎడ్జ్ వస్తుంది కాంగ్రెస్కి. ప్రాబబ్లీ బోర్బండ అక్కడ ఏమైనా క్యాచప్ చేయడానికి బీఆర్ఎస్ ట్రై చేసాము, కానీ ఇక్కడ ఏదైతే లీడ్ వస్తుందో కాంగ్రెస్కి అది హ్యూజ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇంకా ఈ నెంబర్స్ ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు షేక్పేట్ మొత్తం కూడా? లుక్స్ లైక్ ఇట్ అండి. సో నెంబర్స్ ప్రాబబ్లీ షేక్పేట్ మనకు 70 అవుట్ బూత్స్ మనకు ఫినిష్ అయ్యే టైంకి కాంగ్రెస్ మెజార్టీ తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఓకే. సో కరెంట్ సినారియో వచ్చేసి షేక్పేట్లో ఒక డివిజన్లోని పోలింగ్ స్టేషన్, ఒకే ఒక డివిజన్ ముందుగా షేక్పేట్కి సంబంధించి 2 రౌండ్లో ఈ డివిజన్ పూర్తి స్థాయిలో రిజల్ట్ అనౌన్స్ కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేయగానే దాంట్లో రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ 300, బీఆర్ఎస్ 100. సో ఇది అక్కడ ఆ ఓట్ల సినారియో. సో మీకు ఇప్పటివరకు కనిపిస్తున్నది కూడా. సో ఫైనల్ పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్ ఇది. 42 బీఆర్ఎస్, 42 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్. అండ్ మరొక బ్రేకింగ్ అవుతోంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు, దూసుకుపోతున్నారు. సో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీఎంల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరుస్తోంది. సో మొదటి రౌండ్ నుంచి వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆ లీడ్ కనిపించింది. ఇప్పుడు ఇక ఈవీఎంలు మొదలు పెట్టేసరికల్లా రికార్డు స్థాయిలో అందనంత దూరంలోకి వాళ్ళు దూసుకెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ షేక్పేట్ డివిజన్లో చాలా లీడ్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మొదటి రౌండ్ షేక్పేట్ డివిజన్కి సంబంధించి కొనసాగుతోంది. సో మధు అందుబాటులో. మధు, సో షేక్పేట్ డివిజన్లో ఇప్పుడు జరిగేటువంటి ఈ మొదటి రౌండ్లో ఎన్ని పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఈవీఎం లెక్కించబోతున్నారు? మొదటి రౌండ్లో షేక్పేట్కి సంబంధించినటువంటి దాంట్లో 1 నుంచి 42 రౌండ్లు అంటే సంబంధించినటువంటి బూతులు లెక్కించనున్నారు. ఒకటి షేక్పేట్కి సంబంధించిన దాంట్లో మొత్తం 407 పోలింగ్ బూతులు కాబట్టి 407 పోలింగ్ బూత్లో 1 నుంచి 42 షేక్పేట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంకా రెండవ రౌండ్కి వచ్చేసి షేక్పేట్కి సంబంధించే 43 నుంచి 70కి సంబంధించినటువంటి అంటే మొత్తం 28 బూతులకు సంబంధించినటువంటిది 43 నుంచి 70 బూతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దీంట్లో రిఫ్లెక్ట్ కానున్నాయి. తర్వాత ఎర్రగడ్డకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత 75 నుంచి 79 వెంగళరావు నగర్ మొత్తం 5 రౌండ్లో కౌంట్ చేస్తారు. ఈ బూతులకు సంబంధించినటువంటిది మొత్తం 80 నుంచి 84 ఎర్రగడ్డకు సంబంధించి 5కు సంబంధించినటువంటి రౌండ్లలో కౌంటింగ్ చేసేటువంటి అవకాశం. మొత్తం ఓవరాల్గా మధ్యాహ్నం లోపల పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. కానీ ఎవరు గెలిచే అవకాశం ఉందనేటువంటిది మాత్రం ప్రజలకు అర్థమయ్యేలాగా, పార్టీలకు అర్థమయ్యేలాగా 12-12:30 లోపల ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం షేక్పేట్కి సంబంధించినటువంటి ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ పెంచేలా కనిపిస్తూ ఉన్నాయి.
తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది కనుక మనం చూస్తే కాస్త నైరాశ్యంలోకి వెళ్ళే సిచ్యువేషన్.